హిమజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర కమెంట్స్ చేశారు. చాలా మంది బిగ్ బాస్ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయిన హిమజ మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్లు, రెస్టారెంట్ ప్రమోషన్స్, రిబ్బన్ కటింగ్, యూట్యూబ్ ఛానల్ ఇలా అన్ని వైపులా బిజీగా మారింది. అంతేకాకుండా ఆమె సొంతంగా లిటిల్ లేడీస్ బాస్కెట్ అనే బిజినెస్ ని ప్రారంభించింది. 2 చేతుల సంపాదిస్తూ ముందుకు సాగిపోతుంది. ఇటీవల హిమజ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీస్, బ్రేకప్ గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది. మీ హార్ట్ లో ఎవరైనా ఉన్నారా అంటూ యాంకర్ ప్రశ్నించగా తన హృదయంలో 8వ తరగతిలో ప్రేమించిన వ్యక్తి ప్రత్యేక స్థానం కలిగి ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో జరిగిన అమాయకమైన ప్రేమ తనలో ఒక మధుర జ్ఞాపకంగా ఉందని పేర్కొంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ తప్పు హెడ్డింగ్ పెట్టిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గానే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అది కూడా నా ఫ్రెండ్ చేస్తున్న ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో తనను చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేసావా, పేరు చెప్పు అని అడిగారు. కానీ వారు ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తూ ఉండొచ్చు. వారి పేర్లు బయట పెట్టి వారి కుటుంబాలను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనే భావంతో మాట్లాడాను. కానీ దాన్ని నేను నోరు విప్పితే కాపురాలు కూలిపోతాయి అనే హెడ్డింగ్ పెట్టారని క్లారిటీ ఇచ్చింది హిమజ. వ్యూస్ కోసం తన ఫ్రెండ్ ఇలా చేసిందని, అందులో మ్యాటర్ తో హెడ్డింగ్ తో సంబంధం లేదని హిమజ ఆవేదన వ్యక్తం చేసింది. తన చిన్ననాటి ప్రేమ గురించిన విషయాన్ని స్పష్టం చేస్తూ హిమజ చెప్పింది. అతన్ని 8వ తరగతిలో ఒకసారి మాత్రమే చూసా. అప్పటి నుంచి ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు అతని పేరు కూడా గుర్తులేదని చెప్పింది. మొత్తానికి సోషల్ మీడియా కోసం తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భావాన్ని వక్రీకరించి చూపడం సరైనది కాదని, వ్యక్తిగత జీవితాన్ని వ్యూస్ కోసం ఉపయోగించకూడదని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.